హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ మసాలా కర్రీని చిక్కటి గ్రేవీతో టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే బ్యాచిలర్స్ ఇంకా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం శుభ్రంగా కడిగిన చికెన్లో అంటే నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం ఇంకా చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకొని ఈ పెరుగు, కారం, ఉప్పు, పసుపు ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన 4 మీడియం సైజ్ ఉల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తపడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ చికెన్ పీసెస్ కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత దీనిపైన ఉన్న మూత తీస్తే చికెన్ నుండి వాటర్ అంతా బయటికి ఇలా రిలీజ్ అయి ఉంటుంది. అప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం వేసుకొని ఈ కారం కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. కారం వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. నేనేంటంటే మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ కూర కొంచెం ఇలా ఉడుకుతూ వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఇంకా మన టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ కూడా వేసుకొని ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా చికెన్ గ్రేవీతో పాటు బాగా కలుపుకుంటూ మరొక 5 మినిట్స్ పాటు ఈ కర్రీని ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెంగా పైకి తేలుతున్నప్పుడు దీనిపైన చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్తో కానీ, బిర్యానీతో కానీ, ఇంకా రోటీతో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.